ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించి మనం చూద్దాం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలపైన సిబిఐ దాడులు చేసింది, ఈడీని పంపించింది, ఐటీ రైట్స్ అయినాయి, అనేక మందిని మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా జైల్లోకి పంపించారు కదా. ఈ రాష్ట్రంలో కవితను కూడా లిక్కర్ కేసులో పంపించారు కదా, రైట్? నిజంగా ఓవైసీ అక్రమాలు చేసిండని మీరు అంటారు కదా, మీకు అపోనెంట్ అని మీరు అంటారు కదా, ఎందుకు ఓవైసీ పైన ఇప్పటిదాకా ఒక ఈడీ రైడ్ జరగలేదు, ఐటీ రైడ్ జరగలేదు, సిబిఐ కేసు నమోదు కాలేదు? వేల కోట్ల రూపాయల దందాలు వ్యాపారాలు నడిపిస్తారు కదా వాళ్ళు, మరి ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు? కనీసం ఒక నోటీస్ అని ఇచ్చిరా? సో ఇదంతా కూడా ఎంఐఎం బీజేపీ ఉద్దేశపూర్వకంగా మత రాజకీయాలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఆరోపణల ద్వారా సమాజం అంతా విడిపోయి వాళ్ళ వర్గాల కోసం వాళ్ళకు మాత్రమే బెనిఫిట్ అవుతున్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎవరైనా నిజంగా వక్ఫ్ సంబంధించినటువంటి ల్యాండ్ను అక్రమంగా ఎవరైనా కబ్జా చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది.